ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. సరిహద్దుల్లోని ప్రతి సైనికుడికి ఈ విజయం దక్కుతుందన్న ప్రధాని మోదీ. నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం వరం లాంటిది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్న భట్టి. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తా. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్న హరీష్ రావు. గత 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆదాయార్జన శాఖల సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు చేసిన ఎస్సీ ఎస్టీ కోర్టు. హైదరాబాద్లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. రాంగ్ రూట్లో వెళ్లడంతో అడ్డుకున్న కానిస్టేబుల్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు. ఈ నెల 15 నుంచి ప్రారంభం. 12 రోజుల పాటు సాగనున్న పుష్కరాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అకాల వర్ష బీభత్సం. వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దైన ధాన్యం. కొనుగోళ్ల జాప్యం వల్లే తీవ్రంగా నష్టపోయామని రైతుల ఆవేదన. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది నిర్బంధం. తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవంతి కళాశాలలు ముందుంటాయి. అటానమస్ వల్ల మెరుగైన రిజల్ట్స్, ప్లేస్మెంట్లు రావడానికి అవకాశం ఉందంటున్న అవంతి శ్రీనివాస్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం. గల్ల మండీలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. బెంగళూరులో కుండపోత వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. స్తంభించిన జనజీవనం. శ్రీ సత్యసాయి జిల్లాలో జగన్ను కలిసేందుకు యువకుడి సాహసం. బారికేడ్లు దూకిన అభిమాని. అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా మంగల్హాడ్లో విషాదం. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి. డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం. జగిత్యాల జిల్లా నేరెళ్ల వద్ద లారీ బోల్తా. డ్రైవర్, క్లీనర్కు గాయాలు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం. ఆకస్మిక విపత్తులపై ఏలూరు కలెక్టరేట్లో మాక్ డ్రిల్స్ నిర్వహణ. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టాన్ని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన. సరిహద్దు కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వీరమరణం. దీపక్ మృతదేహానికి సైన్యం నివాళులు.